హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్. దిస్ ఈజ్ ప్రవల్లిక. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు మీకు బ్యూటిఫుల్ అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ మేకింగ్ అనేది చూపించబోతున్నాను. దానికోసం ఫస్ట్ మనకైతే ఇట్లా రాంబర్ షేప్లో ఉన్న మిర్రర్ కావాలి, అలాగే రౌండ్ షేప్లో ఉన్న స్మాల్ సైజ్ మిర్రర్స్ కూడా కావాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే గ్లూ పెట్టేసుకుని ఫస్ట్ రాంబర్ షేప్లో ఉన్న మిర్రర్ అయితే అంటించేసేసుకోండి. తర్వాత దాని కింద ఈ విధంగా ఇక్కడ మీకు ఎలా అయితే చూపిస్తున్నానో అలా రౌండ్ షేప్లో ఉన్న మిర్రర్స్ అయితే అంటించుకోండి. ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ మాత్రమే, సో మనకి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మొత్తం దాని చుట్టూ కూడా కింద ఒక 5 అలాగే పైన ఒక 5 వస్తాయి అన్నమాట. సో 5 కూడా మనము గమ్ మరీ ఎక్కువ పెట్టుకోకుండా కొద్దిగానే పెట్టుకుంటూ స్టిక్ చేసేసుకోండి. సో ఆ విధంగా చేసుకోవడం వల్ల మనకి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా మొత్తం అయిపోయిన తర్వాత అవి కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ వాటిపైన మనకి స్మాల్ సైజ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి కదా రౌండ్ షేప్, దానిపైన ఇలా గ్లూ అయితే పెట్టేసుకోండి. గ్లూ పెట్టేసుకొని మనకి జర్కన్ స్టోన్ బేసెస్ అయితే ఉంటాయి కదా, సో వాటిని అయితే నేను ఇక్కడ స్టిక్ చేసేసుకుంటున్నాను. ఓన్లీ ఈ బేసెస్ మాత్రమే స్టిక్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే దాని తర్వాత దాంట్లో జర్కన్ స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు, అది వేరే లుక్ వస్తుంది. ఇలా మనకి డ్రై అయిన తర్వాత గమ్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత వేరే లుక్ అయితే వచ్చేస్తుంది. సో మీరే చూడండి, ఇలా అయితే నాకు నచ్చింది, సో అందుకనే నేను ఇలా ఉంచేస్తున్నాను. సో మొత్తం అన్నీ కూడా మనకి జర్కన్ స్టోన్ బేస్ అనేది అంటించేసుకున్న తర్వాత సో ఈ బేస్ అనేది కరెక్ట్గా మనకి ఆ మిర్రర్కి మిడిల్లో వచ్చేలాగా అయితే సెట్ చేసేసుకోండి. అలా సెట్ చేసుకున్న తర్వాత దాని చుట్టూ మనకి ఇలా స్టోన్ లేస్ అనేది నేను అంటించేస్తున్నాను. అది కూడా మనకి ఏ షేప్ అయితే ఉందో చూడండి, కరెక్ట్గా ఆ షేప్ వచ్చేలాగా అయితే గ్లూ పెట్టుకొని అంటించుకుంటున్నాను. మీకు ఏమైనా షేప్ కొంచెం అటు ఇటు అనిపిస్తే కొంచెం మీరు ఒకసారి పెట్టుకున్న వెంటనే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే డ్రై అయిపోయిన తర్వాత అయితే అడ్జస్ట్ చేసుకోలేము. కాబట్టి స్టోన్ చైన్ గమ్ మీద పెట్టిన వెంటనే మనకి కావాల్సిన షేప్లో అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే పెట్టేశాను కదా, ఇప్పుడు రెండో వైపు కూడా పెట్టేస్తున్నాను. చూడండి, గ్లూ అనేది కొంచెం తక్కువనే పెట్టుకోండి, ఒక్కొక్క చోట బాటిల్ సరిగ్గా ప్రెస్ అవ్వక ఎక్కువ పడుతుంది. ఇలా మనకి స్టోన్ లేస్ అనేది అంటించడం అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం షేప్ కూడా మనకి కావాల్సిన షేప్ వచ్చిందా లేదా అని చెప్పేసి సెట్ చేసేసుకోండి. అది కొంచెం డ్రై అయిన తర్వాత దాని పైన ఇలా కొద్దిగా గమ్ పెట్టేసుకుని పైన మధ్యలో మనకి రాంబర్ షేప్లో మిర్రర్ అయితే ఉంది కదా, అక్కడ కూడా కొద్దిగా గ్లూ పెట్టేసుకుని మళ్ళీ ఆ జర్కన్ స్టోన్ బేస్ అనేది అంటించేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో అయితే నేను జర్కన్ స్టోన్ అనేది పెట్టుకుంటున్నాను, సో లుక్ డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అందుకని సో ఈ మధ్యలో ఒక్కటే పెడుతున్నాను. చుట్టూ ఉన్న వాటిలో అయితే నేను స్టోన్ అనేది పెట్టట్లేదు. సో చూడండి, ఇలా మనకి డ్రై అయిపోయిన తర్వాత చుట్టూ ఉన్న మనకి హెచ్పి షీట్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం నేను కట్ చేసేస్తున్నాను నీట్గా. సో పైన అయితే మీరు జాగ్రత్తగా కట్ చేసుకోండి, పైన బేస్ అనేది కట్ అయిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇయర్ రింగ్ హుక్స్ ఉంటాయి కదా, సో వాటిని తగిలించేసుకుంటే మన ఇయర్ రింగ్ అనేది రెడీ అయిపోతుంది. సో అది కూడా మీకైతే ఇప్పుడు చూపించేస్తాను చూడండి. సో ఈ విధంగా దాన్ని మనం ఇక్కడ అటాచ్ చేసుకున్నాము అంటే మనకి చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి. అలాగే లైక్ చేసి ఇయర్ రింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి అని కింద కామెంట్ అయితే పెట్టేసేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా నా ఛానల్ వీడియోస్ అనేవి షేర్ చేయడం వల్ల నా ఛానల్ మరింత గ్రో అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ అండి, మీరు అందరూ తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే కొత్త వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఈరోజు వీడియో అయితే అయిపోయింది క్యూటీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.